ఘనంగా జరిగిన ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం 2 కాల్వల మొగ వద్ద వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం 3 రోజులుగా అత్యంత వైభవంగా జరిపించారు. ఆలయ ధర్మకర్త కేత నాగేశ్వరరావు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ముత్యాలమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజైన బుధవారం వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి వారి కృపకు పాత్రులు అయ్యారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన మహిళా మనులు, యువతులు అమ్మవారిని ఉయ్యాలలో కూర్చోబెట్టి అమ్మను ఉయ్యాలలు ఊపి తమ కోరికలను తెలుపుకున్నారు. అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు ఈ రోజు భారీ ఎత్తున అన్న సమరాధన ఏర్పాటు చేసి భక్తులందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేతా శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ కేతా సుజాత, భగవద్గీత ప్రచరణకర్త మేడిశెట్టి శ్రీనివాసరావు, యాండ్రా బుల్లబ్బులు తదితరులు పాల్గొన్నారు. అలాగే భక్తులందరూ కూడా విజ్ఞప్తి, మీరు అన్నాత్మబంతి భూతాన్ని పంచభూతాలతో నిర్మించబడి ఉన్నటువంటి మహా దివ్య వరప్రసాదం అండి. అనేక వేల మంది యొక్క భక్తుల యొక్క సహకారంతోనే ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు అందరూ కూడా చక్కగా మీకు కావాల్సినంత వేసుకుని మీ ఆకుని కావాల్సి వేస్తారని మరి కోరుతున్నాం. అలాగే ఎవరైనా మధ్యనగరం అలాగే రెండుగాల మొగలు వెలిసినటువంటి ముత్యాలమ్మ తల్లి వారి యొక్క జాతర, అలాగే నిన్న తీర్థము, ఈరోజు అలాగే మా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మిచ్చిమెల్లి, అలాగే శాంతినగరం, అలాగే ఉప్పుమిల్లి, సొల్లంగిపేట, వెంటూరు, అలాగే 4 గ్రామాల నుండి అనేక మంది భక్తులు వచ్చి ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని మహా అద్వైతంగా ఈ పచ్చని చెట్ల మధ్య, పచ్చని పొలాల మధ్య, చక్కటి వాతావరణం మధ్య యొక్క అన్నదాన కార్యక్రమం అతి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన వీడియో వారికి అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కూడా ప్రాప్తించాలని మరి ప్రార్థిస్తున్నాం.